అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవత రాయ్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మల్లయ్య గారు, ఎలా ఈ కేసుని మీరు ఎలా చూస్తారు, ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా చట్ట ప్రకారం వెంటనే అరెస్ట్ జరగాల్సి ఉంది. ముఖ్యమంత్రి కూడా సిట్ ఏర్పాటు చేసి తాను ఈ విషయంలో చాలా ముందున్నాను, బాధితులకు న్యాయం జరిపే పనిలో తాను ముందున్నట్టుగా, ప్రభుత్వం ముందున్నట్టుగా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు నిందితుడు జాడ లేదు. అది నిందితుడే 15వ తేదీ నేను వచ్చి కలుస్తానని పోలీసులకు మెయిల్ ఇచ్చే పరిస్థితి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో రాజకీయ కుట్ర జరుగుతుంది, రాజకీయ హస్తం ఉంది అని చెప్పక తప్పదు. మన దేశంలో ఉన్న ఏ చట్టమైనా సామాన్యుడి నుంచి మొదలుకొని సంపన్నుల వరకు ఎవరికైనా సమానంగా వర్తిస్తుంది. ఇందులో ఎవరికి ఎటువంటి వ్యత్యాసాలు ఉండవని చెప్తారు. కానీ ఈ కేసు పెట్టుతున్న దగ్గర నుంచి, కేసు మొదలైన దగ్గర నుంచి ఇవాళ వరకు చూస్తే తిరుగుతున్న ప్రతి మలుపు రాజకీయ అండదండలతోనే మలుపు తిరుగుతూ ఉంది. కేసు రిజిస్టర్ చేయడానికి వాళ్ళు పోలీసు స్టేషన్ ముందు ప్రదక్షిణలు చేయడంతో పాటు గంటల తరబడి నిలబడి వెయిట్ చేసి రిక్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ అమ్మాయికి అన్యాయం జరిగిన తర్వాత పిటిషన్ తీసుకొని వెనువెంటనే మైనర్ బాలిక మీద జరిగిన అఘాయిత్యం మీద కేసు బుక్ చేయాల్సిన పోలీసులు అలసత్వం వహించారు. కేసు బుక్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోర్టు నుంచి రిలీఫ్ వచ్చేంత వరకు వెసులుబాటు ఇచ్చే విధంగా ప్రభుత్వం అండదండలు ఇస్తూ ఉంది. పోక్సో కేసులో ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు చూసినాం. ఇంతో అంతో 10 మందినో 20 మందినో ఈ దేశంలోనో లేకపోతే మన రాష్ట్రంలోనో అరెస్ట్ చేసి కేసులు పెట్టి, కానీ ఎవరికి లేని వెసులుబాటు ఇవాళ బండి సాయి భగీరథకి ఎందుకు దొరుకుతుంది? ఆయన ఒక హోంశాఖ కేంద్ర సహాయ మంత్రి కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కాబట్టి ఇద్దరు కలిసి ముద్దాయిని తప్పించే ప్రయత్నం చేసి అమాయకురాలకి అన్యాయం చేయాలనే ఒక ఆలోచన జరుగుతూ ఉంది. దానికి రిలీఫ్ ఏంటి? కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ రిలీఫ్ వచ్చేంత వరకు అరెస్ట్ చేయకుండా వెయిట్ చేయాల్సిన అవసరం పోలీసుకి ఏముంది? పోలీసు నిజంగా అనుకుంటే అరెస్ట్ చేయడం పెద్ద గొప్ప విషయమా? అంటే పోలీసు వ్యవస్థ అంత నిర్వీర్యమైందా, అంత బలహీనంగా ఉందా మన దేశంలో లేకపోతే మన రాష్ట్రంలో? ఒక ముద్దాయి అని చెప్పేసి నిర్ధారించి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అత్యాచారం జరిగింది అని చెప్పేసి ఆ అమ్మాయి బహిరంగంగా చెప్పిన తర్వాత ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మెడికల్ కు పంపించేది ఉంటే వెంటనే ముద్దాయిని ఒకవైపు అరెస్ట్ చేస్తారు, ఇంకోవైపు మెడికల్ కు పంపిస్తారు. కావాల్సినవి చెయ్యకుండా అలసత్వం వహించి జాప్యం చేయడానికి ఆ రోజు కేసు రిజిస్టర్ చేయడం తప్పనిసరి పరిస్థితి అయింది కాబట్టి కేసు రిజిస్టర్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఇటువైపు కేంద్ర సహాయ మంత్రి కాబట్టి పరోక్షంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కాబట్టి కోర్టు కూడా పోయి మీరు రిలీఫ్ తెచ్చుకోండి యాంటిసిపేటరీ బెయిల్ కంటే అప్లై చేస్తే ఎవరైనా నేను 2 రోజులలో 3 రోజులలో వచ్చి కలుస్తాను లేకపోతే వచ్చి మీ దగ్గర హాజరవుతాను అని చెప్పేసి ఒక పిటిషన్ రాయొచ్చా ఈ కేసులో? ఆ వెసులుబాటు చట్టంలో ఉందా? ఎవరికి లేని ఈ వెసులుబాటు కేవలం కేంద్ర సహాయ మంత్రి కొడుకే ఏ రకంగా దొరికింది? చట్టంలో ఇటువంటి అంటే వెసులుబాట్లు ఉన్నాయా? మంత్రుల కొడుకులు కో రకంగా, పారిశ్రామిక అదే ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ అదే. అంటే మంత్రులకి లేకపోతే సెలబ్రిటీస్ కి, ధనవంతులకి, పారిశ్రామికవేత్తలకి ఒక చట్టము, సామాన్య మానవులకు ఇంకో చట్టం ఉంటుందా అనేది దేశంలో పెద్ద చర్చ జరుగుతుంది. చట్టాలు ఎవరికి చుట్టాలు కావు, తొత్తులు కూడా కావు అని చెప్పుకుంటున్నాం. మనం వేదికల మీద వీటిని అన్నింటినీ ఆచరించాల్సిన మనం ఒక సామాన్యులకి అన్యాయం జరిగితే ఒక నాయకుడి దగ్గరికి పోయి చెప్పుకుంటే మాకు న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం ఉన్న ఈ వ్యవస్థలో నాయకుని కొడుకుని తప్పించే ప్రయత్నంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఒక అమాయకురాలకి అన్యాయం చేయాలనే ఆలోచన చేయడం అనేది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా అందులో భగీరథ్ ఏదైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా అతను చట్టం నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేని విధంగా చట్టాలు ఉండాలని మనందరూ కోరుకుందాం. అలాగే ఈ అంశానికి సంబంధించి